మంచి మనుషులు ఉన్నారు. వారు తమ పనుల ద్వారా మన హృదయాలను గెలుస్తారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. వారు తాండూరు గ్రామం నుండి వచ్చిన మహమ్మద్ ముజీబ్ ఖాన్ గారు. వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామంలో జన్మించిన ముజీబ్ ఖాన్ గారు తన కృషి, పట్టుదల, సమాజ సేవ పరిశ్రమతో జీఎంకే బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా రియల్ ఎస్టేట్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగారు. తాను కష్టపడి సాధించిన విజయాలు, సత్ప్రవర్తన, సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముజీబ్ ఖాన్ గారు కేవలం వ్యాపార రంగంలోనే కాదు, సామాజిక సేవలో కూడా ముందుంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆపద్బాంధవుడిలా నిలబడి అధికంగా సాయం చేసి తాండూరు ప్రాంతంలో ఉన్న వారికి ఆహారం, నీరు, అవసరమైన వస్తువులు అందించి ఎంతో మానవత్వాన్ని చాటారు. ఆ సమయంలో వందలాది కుటుంబాలకు తమ సహాయం అందించి ముజీబ్ ఖాన్ గారు అందరి గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. తాండూరు అనే చిన్న గ్రామం నుండి ఈ స్థాయికి ఎదిగిన ఆయన కేవలం తనకు మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో అడుగు వేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే విషయం మరింత హృదయాన్ని తాకేలా ఉంటుంది. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో ఉన్న కుగ్రామం కందెనెల్లి. ఈ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం 1943 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడానికి ఈ సంఘం ప్రయత్నిస్తుంది. ఈసారి కూడా ఆ సంఘం సభ్యులు విరాళాల సేకరణ కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు. సొమ్మును సేకరించి చిన్న విగ్రహాన్ని తీసేసి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఈసారి కూడా సంఘం సభ్యులు విరాళాలు సేకరించేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారు. సొమ్ముని సేకరించి చిన్న విగ్రహాన్ని తీసేసి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన వారిలో కలిగింది. వీరు తాండూరులో అలా వెళుతూ ముజీబ్ ఖాన్ దృష్టిని ఆకర్షించారు. ముజీబ్ ఖాన్ గారు వారిని ఆపి, ఇలా ఎందుకు చేస్తున్నారు, దేనికోసం సేకరిస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సార్, మన కందెనెల్లి గ్రామంలో ఉన్న చిన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీసి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. అందుకే ప్రతి ఒక్కరి వద్ద నుంచి విరాళాలు సేకరిస్తున్నామని అంబేద్కర్ సంఘం సభ్యులు సమాధానమిచ్చారు. ముజీబ్ ఖాన్ గారు ఆ సంఘం సభ్యుల వద్ద రసీదు పుస్తకాన్ని చూపించమని అడిగారు. పుస్తకంలో ప్రతి ఒక్కరు విరాళాలు గమనించారు. ఒకరు 100 రూపాయలు, మరొకరు 500, ఒకరు 1200, ఒకరు 2000, ఇలా అత్యధికంగా 10,000 రూపాయలు ఇచ్చిన వారి విరాళాలు చూశారు. అప్పుడు ఆయన మనసు కదిలించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. అలాంటి గొప్ప మనిషి విగ్రహం కోసం ఇలా డబ్బులు సేకరించాల్సిందేనా? అప్పుడు ఆయన మనసు కదిలించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. ఆయన గొప్ప మనిషి విగ్రహం కోసం ఇలా డబ్బులు సేకరించాల్సిన అవసరం ఉందా? ఇది నా బాధ్యత అని ఆయన భావించారు. అక్కడే తక్షణమే అన్ని సేకరణలను ఆపివేయాలని, ఇప్పటి నుండి ఎవరిని అడగకండి, మొత్తం ఖర్చు నేను అందిస్తాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముజీబ్ ఖాన్ గారు తక్షణమే రూపాయలు 3,70,000 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం విగ్రహం తయారీకి, ప్రతిష్టాపనకు అందుబాటులోకి వచ్చింది. ఈ దానిని విన్న కందెనెల్లి గ్రామ ప్రజలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కన్నీళ్లు పెట్టారు. మమ్మల్ని సమాజంలో అంటరాని వాళ్ళు అంటారు, కానీ మేము అడగకముందే ముస్లిం వ్యక్తి అయిన ముజీబ్ ఖాన్ గారు మన కోసం ఇలా చేయడం, ఇది మాకు జీవితాంతం గుర్తుండే విషయం అని వారు భావోద్వేగంతో తెలిపారు. అది కూడా ముజీబ్ ఖాన్ గారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తుండగా సాయంకాలం సమయంలో జరిగినది. తాము ఉపవాసంలో ఉన్నా కూడా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు తమ వంతు సాయం చేసేందుకు వాళ్ళు సన్నద్ధమవడం నిజంగా అపూర్వమైన విషయం. ఇంతకు మించి మరో విషయం, ముజీబ్ ఖాన్ గారు ఇటీవలే తాండూరు నియోజకవర్గం మరియు మండలంలోని ముస్లిం సముదాయానికి ఒక పెద్ద మసీదు నిర్మించారు. కేవలం ముస్లింల కొరకు మాత్రమే కాదు, తాము ఎక్కడికి వెళ్ళినా సమయానికి అందుబాటులో ఉండాలి అని వారి ఆలోచన. తాండూరు నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమం కోసం అక్కడి రాజకీయ నాయకులు చేయని సాహసాన్ని తాము
వ్యక్తిగతంగా చేస్తూ ముందుకు సాగుతున్నారు. మతాలు వేరైనా మనిషి మనిషి అని చాటే ఈ వ్యక్తి గొప్పతనం ఇంకా చెప్పలేము. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ అన్ని మతాల మధ్య సమానత్వాన్ని పాటిస్తూ ముజీబ్ ఖాన్ గారు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. కందనెల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి గొప్ప మనిషిని మనం కలవడం గమనార్హం. భాగ్యమే, మేము అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారు. మన సామాజికంగా వెనుకబడి ఉన్న మాకు మనస్సు విప్పి ఇచ్చిన ముజీబ్ ఖాన్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పారు. ఇప్పటి వరకు మనం చూడని విధంగా కులాలను మతాలను దాటి సమాజానికి సేవ చేసే వ్యక్తి ముజీబ్ ఖాన్ గారు. తాండూర్ పట్టణంలో రియల్ ఎస్టేట్ బిజినెస్లో అగ్రస్థానంలో వారి విజయ కిరీటి సామాజిక సేవతో మరింత ప్రకాశిస్తుంది. ఈ భూమి మీద మానవత్వానికి అవధులు లేవు. మతాల కన్నా కులాల కన్నా మానవత్వం గొప్పది. ముజీబ్ ఖాన్ గారు అందించిన ఈ సందేశం మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇలాంటి స్ఫూర్తిదాయక సంఘటనలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तमन्ना दर्द दिल हो तो कर खिदमत फ़कीरों की, नहीं मिलता ये गोहर बादशाहों के ख़ज़ीनों में। अज़ीज़ान इकराम, अल्हम्दुलिल्लाह बड़ी ही मसरत के साथ हम इस बात की वजाहत करने यहाँ पर तशरीफ़ रखे हैं कि ASGM के चैरिटेबल ट्रस्ट के चेयरमैन जनाब अलहाज मोहम्मद मुजीब ख़ान साहब, जो अल्हम्दुलिल्लाह खिदमत ख़ल्क़ के लिए कमर बस्ता खड़े हैं और अल्हम्दुलिल्लाह तमाम किसी मकतब फ़िक्र नहीं बल्कि तमाम मकतब फ़िक्र के वालों के लिए, चाहे हिंदू मुस्लिम सिख ईसाई, हर मज़हब के लोगों को आप जो है गले लगाने के लिए तैयार है और गले लगा रहे हैं और हर कौम के लिए, हर कम्युनिटी के लिए जो है आप खिदमत के लिए खड़े हैं। ऐसा किसी एक कम्युनिटी एक मुसलमान वाले जैसा नहीं बल्कि तमाम मज़हब वालों के लिए जो है वो काम करने के लिए खड़े हैं। ये बहुत बड़ी बात है कि अल्लाह तबारक व तआला जिसको चाहता है खिदमत ख़ल्क़ के लिए चुन लेता है। अल्लाह माल तो सबको देता है लेकिन दिल सिर्फ़ उन्हीं को देता है, दिल जिसको वो चाहता है। तो अल्हम्दुलिल्लाह जनाब मुजीब ख़ान साहब आइमा मोज़नीन, जिसका मैं ख़ुद तमाम तंज़ीमुल मसाजिद आइमा मोज़नीन तांडूर का सदर हूँ, इस बात की वजाहत कर रहा हूँ कि अल्हम्दुलिल्लाह तांडूर टाउन के जितने भी आइमा मोज़नीन हैं अल्हम्दुलिल्लाह 100 से ज़ायद आइमा मोज़नीन को जो है अपने जेब ख़ास से जो अपनी पट्टा लैंड ज़मीन है उसमें से जो है अल्हम्दुलिल्लाह हर इमाम और मौज़िन को ख़ुद इख्तियार अराज़ी जो है दे रहे हैं। और उसके बाद जैसे हमारे फरीद साहब बताए कि हुकूमत की जानिब से मुतालिबा कर जो 5 लाख का लोन है उसका भी जो है इंतज़ाम करवाने की कोशिश कर रहे हैं। अल्लाह ताला आपकी खिदमत को अपनी बारगाह में कबूल फ़रमाए। और ये मैसेज सिर्फ़ तांडूर टाउन तक नहीं बल्कि सारे हिंदुस्तान के लिए एक मिसाली जो है मैसेज है कि जो आप काम कर रहे हैं ऐसा काम करने के लिए हर साहिब सरवत लोगों को आगे आना होगा, हर मालदारों को आगे आना होगा। अपने माल के एतबार से, जान के एतबार से, वक्त के एतबार से कौम की खिदमत करें, इसलिए कि अल्लाह रब्बुल आलमीन जो पैदा किया है दरहम क्या बोलना चाहिए, मज़हब बाद में है, सबसे पहले इंसानियत है। तो इंसानियत के लिए हमें काम करना है और यही पैगाम जनाब मुजीब ख़ान साहब कौम को दे रहे हैं। अल्लाह ताला उनके खिदमत को अपनी बारगाह में शर्फ़ क़बूलियत अता फ़रमाए, उनके खिदमत के इवज़ में अल्लाह ताला उनको और उनके नस्लों की हिफाजत फ़रमाए, हर मुसलमान को ऐसा जज्बा अता फ़रमाए। आमीन व आखिर दावा अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। आदाब। आज हम लोग यहाँ पर ASGM के चैरिटेबल ट्रस्ट के दफ्तर पर जमा हैं। एक प्रेस मीट हैं जो ट्रस्ट के ज़िम्मन में बात रखनी है सबके सामने। जैसा कि आप सब लोग जानते हैं ASGM के चैरिटेबल ट्रस्ट के फाउंडर और चेयरमैन जनाब मुजीब ख़ान साहब है। और जनाब मुजीब ख़ान साहब के ताल्लुक़ से सभी लोग जानते हैं कि ख़ान साहब का माजी क्या था और हाल क्या है। तो अपने माजी से जनाब मुजीब ख़ान साहब जो है ना अपनी कोशिशों काविशों से आज जिस मुकाम पर पहुँचे हैं, अपना माजी को ख़्याल में रखते हुए फ़िलवक्त जो है ना मुजीब ख़ान साहब तांडूर के मुस्लिम, गैर मुस्लिम, हिंदू, मुस्लिम, सिख, ईसाई सभी फ़िरक़ों के अंदर काम कर रहे हैं बिला किसी मजहबी तफरीक़ के। यानी सोशल एक्टिविटीज़, वेलफेयर एक्टिविटीज़ ASGM के चैरिटेबल ट्रस्ट के थ्रू जो चल रही हैं वो बग़ैर किसी मजहबी तफरीक़ के। यानी यहाँ से ट्रस्ट से हिंदू भी फ़ायदा उठा सकता है, मुस्लिम भी फ़ायदा उठा सकता है, सिख, ईसाई, जैन, जितने भी मज़ाहब हैं उन सब के लिए हेल्पफुल हैंड के तौर पर मुजीब ख़ान साहब काम कर रहे हैं। उनके चुनिंदा कुछ काम हैं जो नुमायाँ हैं। मैं आपके सामने इसका ज़िक्र करता चलूँ कि
आप जैसा कि आप सब लोग जानते हैं, हम लोग सब वाकिफ़ हैं कि कोविड-19 में जब कोविड शुरू हुआ था उस वक्त में हिंदुस्तान ही नहीं सारी दुनिया के लोग परेशान थे। तो ऐसी सूरत में बग़ैर किसी मजहबी तफरीक़ के मुजीब खान साहब जो है ना कोविड में खाने की जब मोहताजी थी गुरबा और मिस्कीनों में, गरीबों में, तो उस वक्त में जो है ना जनाब मुजीब खान साहब अपना हेल्पिंग हैंड आगे बढ़ाते हुए उन गरीबों में जो है ना राशन किट उस वक्त में तकसीम किया था। यानी एक बहुत ही अच्छा नुमाया काम था, एक सोशल एक्टिविटी थी जो मुजीब खान साहब के थ्रू हुई। इसके साथ साथ कई सेक्टर्स है जहाँ पर ASGM के चैरिटेबल ट्रस्ट काम कर रही है, जैसा कि हेल्थ है, एजुकेशन है। यानी हेल्थ में जो गरीब लोग होते हैं जिनके पास अपना इलाज कराने के लिए पैसे नहीं होते, जहाँ पर गवर्नमेंट भी जो है ना मजबूर होती है और मालदार भी मजबूर होते हैं गरीब की मदद करने से, तो ऐसे वक्त में, ऐसी सूरत हाल में मुजीब खान साहब अपना हाथ आगे बढ़ाते हैं और उन गरीबों का इलाज करते हैं। हम देखते हैं तांडूर ही नहीं अतराफ़ के कई देहातों से लोग मुजीब खान साहब के पास आते हैं ज़रूरत के लिए, और अल्हम्दुलिल्लाह मुजीब खान साहब अपना हाथ उन तक बढ़ाते हैं। ये अल्लाह का बहुत बड़ा एहसान है। हम दुआ करते हैं मुजीब खान साहब के लिए, अल्लाह उनकी उम्र दराज करे, उनके सेहत में बरकत अता फ़रमाए। इसके साथ साथ ASGM के चैरिटेबल ट्रस्ट के कई फ्यूचर में प्रोग्राम्स हैं, उसके कई टारगेट्स हैं, मकासद हैं, जिसको अचीव करने के लिए मुजीब खान साहब ने ASGM के चैरिटेबल ट्रस्ट तांडूर ब्रांच को भी उन्होंने खासकर ओपन किया है। तो इस ब्रांच के थ्रू जो है ना माइक्रो फाइनेंसिंग भी कर रहे हैं, यानी जो गरीब लोग हैं, बिजनेसमैन हैं, छोटे स्मॉल बिजनेसमैन, तो उनके लिए भी इंटरेस्ट फ्री लोन्स देने का जो है ना काम चल रहा है। इंशाल्लाह वो भी एक दो तीन महीने में अप्रूवल के साथ वो भी आ जाएगा इंशाल्लाह। उस पर भी जो है ना मुजीब खान साहब का जो ट्रस्ट है ASGM के, वो भी एक कदम आगे बढ़ा रहा है। इसी के साथ साथ अगर हम माजी में देखेंगे, मुजीब खान साहब ने कई फलाही खिदमत अंजाम दी हैं, जैसा कि सेविंग मिशन है, यानी गौर बंजारा ग्रुप है, उनके पास भी जो है ना सेविंग मिशन का प्रोग्राम था, तो वहाँ पे भी जो है ना मुजीब खान साहब ने कई सेविंग मिशन जो है ना गरीबों में तकसीम किए, ट्रेनिंग के साथ में, उनको ट्रेनिंग देते हुए, ट्रेनिंग के साथ फ्री में जो है ना सेविंग मिशन देते हुए बंजारा जो ग्रुप है उनका, और फिर मुस्लिम कम्युनिटी में भी जो है ना कई ग्रुप चले थे जिसमें सेविंग मिशन की यानी ट्रेनिंग दी गई थी टेलरिंग की। तो टेलरिंग के साथ साथ उन्हें सर्टिफिकेट दिया गया, फिर सर्टिफिकेट के साथ साथ उनको सेविंग मशीन भी फ्री में गिफ्ट दी गई, ताकि वो लोग ख़ासकर जो वुमेन है, वुमेन एम्पावरमेंट के लिए यहाँ पर मुजीब खान साहब ने काम किया है, ताकि वुमेन औरतें जो है इंडियन कम्युनिटी में वो लोग ख़ुद अपने पैरों पे खड़े हों और अपना ख़ुद ख़र्चा संभालने की पोजीशन में वो रहें। तो इस तरह से मुजीब खान साहब के यहाँ कई लोग आते हैं, यानी गरीब मुस्लिम ख़वातीन भी आया कर, यानी फैमिली जो होते हैं शादी के लिए, जिनके पास अपनी लड़कियों की शादी करने के लिए माल नहीं होता, रकम नहीं होती, पैसे नहीं होते, वो लोग भी आते थे। तो मुजीब खान साहब ने माजी में जो है ना कई लड़कियों की शादियाँ भी वो लोग जो है ना खान साहब ने अपने ट्रस्ट के थ्रू खिदमत अंजाम दी है। तो बहुत सारे फ्यूचर प्लानिंग है, मुस्लिम, गैर मुस्लिम, मुस्लिम, हिंदू, सिख, ईसाई, ये बिला किसी मजहबी फ़र्क किए मुजीब खान साहब जो है ना खिदमत अंजाम दे रहे हैं। हम उम्मीद करते हैं कि सारे कम्युनिटीज़ जो तांडूर में बसती हैं, तांडूर डिस्ट्रिक्ट्स में बसते हैं, हम मुजीब खान साहब के साथ उनका कम्युनिकेशन अच्छा होगा, उनका हम दोनों का साथ एक बेहतर रहेगा और हम बेहतर मुस्तकबिल की उम्मीद करते हैं। इसी के साथ मैं अपनी ये बात को ख़त्म करता हूँ। जज़ाकुमुल्लाहु खैरन जज़ा। और एक बात मैं बताता चलूँ कि मुजीब खान साहब की जो सोशल एक्टिविटी है वो सिर्फ़ मुस्लिम कम्युनिटी में नहीं है, इसके साथ साथ हिंदू, मुस्लिम, सिख, ईसाई, जैन, जितने भी मज़ाहब हैं, बिला किसी मजहबी तफरीक़ के मुजीब खान साहब हर कम्युनिटी में अपना काम करते हैं, अपनी खिदमत अंजाम देते हैं। जैसा कि हमारे यहाँ एक ज़िंदा मिसाल है, रिसेंटली बाबा साहब अम्बेडकर के स्टैचू के बारे में जब बात आई, कंदनली विलेज के जो ज़िम्मेदार थे वो लोग मुजीब खान साहब के पास रुजू हुए कि भाई हमको एक बाबा अम्बेडकर साहब की स्टैचू बनाना है, तो उसके लिए फ़ंडिंग चाहिए बोलकर वो लोग जब जनाब मुजीब खान साहब के दफ्तर पहुँचे, मुजीब खान साहब से रुजू हुए, तो उस वक्त में जब मुजीब खान साहब ने बाबा साहब अम्बेडकर का नाम सुना, उनके स्टैचू के बारे में सुना, तो उन्होंने कहा कि भाई पूरा खर्च जो है ना बाबा साहब अम्बेडकर की एक ऐसी मिसाल है, एक ऐसी शख्सियत है कि सदियों में पैदा होती है ऐसी शख्सियत। तो उनके लिए जनाब मुजीब खान साहब ने कंदनली विलेज के जो चौरस्ता है उस पर जनाब बाबा साहब अम्बेडकर का स्टैचू नस्ब करने के लिए माली ताउन किया है, करीब 3,70,000 का। अगर इंशाल्लाह
अगर मज़ीद भी और भी कुछ ज़रूरत पड़ेंगी तो इंशाल्लाह मुजीब खान साहब अपना हेल्पिंग हैंड आप तक पहुंचा रहे हैं, इंशाल्लाह और भी मज़ीद हेल्प करेंगे। इसके साथ साथ मुजीब खान साहब यानी जो ठेले बंडियाँ होते हैं मार्केट में, जो गरीब लोग होते हैं बग़ैर किसी मजहबी तफरीक के, हिंदू हो या मुस्लिम हो, इन सब के अंदर मंडियों का भी उन्होंने तकसीम किया था ताकि जो डेली वेज यानी जो रोज़मर्रा लोग जो काम करते हैं बंडियाँ लगाकर उनको भी सहूलत हो, तो उनको जो है ना बंडियाँ ख़रीद कर दिया गया था। तो इस तरह के कुछ ये फलाही खिदमात हैं जो जनाब मुजीब खान साहब अपने ट्रस्ट के थ्रू कर रहे हैं। हम उम्मीद करते हैं कि मुजीब खान साहब इसी तरह गरीब के साथ रहेंगे, उनका साथ देंगे और अल्लाह जो है ना मुजीब खान साहब की उम्र में बरकत दे, इजाफ़ा दे और उन्हें दुनिया और आखिरत में कामयाब अता करे। जज़ाकुमुल्लाहु खैरन जज़ा। ధన్యవాదాలు అన్న మతిన్ భాయ్, నమస్తే. ముఖ్యంగా ముజప్పన్న గారి గురించి చెప్పాలంటే కందనెల్లి గ్రామంలో అంబేద్కర్ చిన్న విగ్రహంగా ఉండే ఇంతవరకు ఇప్పుడు అదేవిధంగా మేము మా మిత్రులు గ్రామ పెద్దలందరికీ తెలియజేసి ఊరు బాగోగుల కోసం అంబేద్కర్ని పెద్దగా తీర్చిదిద్దామని చెప్పి అనుకున్నాము. అదేవిధంగా కొన్ని చంద రూపంలో బుక్కులు తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఒకసారి అన్న దగ్గరికి వస్తే ఆయన కూర్చోబెట్టి ఎంత అవుతుందంత చెక్ చేసి మొత్తం ఒక అక్షరాల 3,70,000 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా దానికి ఏమాత్రం అవసరం ఉన్నా కానీ నేను ఇస్తా, మీరేమీ కంగారు పడకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా షేన్షా నాకు మంచి ఆప్తమిత్రుడు ఉన్నాడు, ఆయన వల్ల ఇదంతా రావడం జరిగింది పెద్ద ఎత్తున. ఈరోజు అన్నగారు ఈ విధంగా ఉన్నారంటే ఆయనకు ఎంతో దైవ సహాయం ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మన తాండ్రు సమాజంలో చుట్టూ 4 మూల గ్రామాల్లో ఆయన ఎంతో సాయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ విధంగా అన్నగారికి ఇంకా ఎన్నో విధాలుగా సాయం అందించాలని భగవంతుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు నా మిత్రులకి నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ముజీబ్ ఖాన్ అన్నగారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా మస్జిద్కి రావడం జరిగింది. నాకు ఇక్కడ చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము రావడం అంటేనే లోపల వచ్చినాక ఎట్లా ఉంటుంది క్లైమేట్, వాతావరణం ఎట్లుంటుంది అని చెప్పేసి మేము అనుకునే వాళ్ళము. కానీ వీళ్ళంతా సోదరులాగా మాకు అందరూ ఇక్కడ కూర్చోబెట్టుకొని మాకు ఇంత మర్యాదతో కూర్చున్నామంటే అది చాలా అదృష్టకరము. ఎందుకంటే మ్యాక్సిమము 90% ఎవరు రావడానికి కూడా అవకాశం లేనటువంటిది. ఎందుకంటే నమాజ్ చదివితేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే లేదన్నట్ల అలాంటి వాతావరణంలో మేము ఈరోజు కూర్చున్నామంటే అది ముజీబ్ ఖాన్ అన్న దయ, మా అన్నగారు ఫయాజ్ అన్నగారు, మతిన్ అన్నగారు వీళ్ళందరి దయ వల్ల మేము ఇక్కడ కూర్చున్నామంటే అది చాలా అదృష్టకరము. అయితే మేము ఒకరోజు ఏం చేసినామంటే మేము కందనెల్లి గ్రామంలో మా మిత్రులు జనార్దను, బలరామ్ గారు, శ్రీకాంత్ గారు, సీనన్న గారు వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చి ఎందుకంటే మేము ఆల్రెడీ తాండూరు టౌన్లో మేము ఉంటాము, రాజుగుర కల్పలో మేము ఉంటాము. నేను, షెహన్షా అండ్ జావేద్ ఈ ముగ్గురము మేము ఇక్కడ వచ్చిన కారణం ఏమంటే ఈ జనార్దన్ మాకు ఒకసారి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా ముజీబ్ ఖాన్ దగ్గరికి మేము వెళ్దాము, మీరు ఇక్కడ డొనేషన్ తీసుకుంటున్నారు కదా, అన్న దగ్గరికి ఒకసారి ఆయన హెల్ప్ చేస్తాడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మనం వెళ్దాము, వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు ఎంత రాస్తాడని చూద్దామని చెప్పేసి మేము మస్జిద్ బయట నిలబడ్డాం. ఆ రోజు ఆయన ఒక 1 అవర్ తర్వాత వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచిన ఆహ్వానించిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక 10,000 5,000 రాస్తాడని అనుకున్నాం. కానీ జేబీ ఒక స్టాచ్యూ చూపించిన వెంబడే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆ బుక్ మొత్తం కలెక్షన్ అయిన బుక్ ఎక్కడ ఉంది అని చెప్పిండు. బుక్ చూసిన వెంబడే 5, 10,000, 1,000 రూపాయలు, 200, 500 ఉన్నాయి. ఆ బుక్ చూసిన వెంబడే మీరు జేబీఎం కోసం మన రాజ్యాంగ నిర్మాతకర్త గురించి మీరు ఇట్లా చేయడం ఎందుకు, మీరు డొనేషన్ ఎంత తీసుకుంటున్నారు, అది ఏముందో మేము మొత్తం తీసుకొని ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆయన చెప్పిండు. అంటే ఫలానా మీరు ఎంత ఇచ్చిన స్టాచ్యూ కంటే 1,00,000 రూపాయలు ఇచ్చినామన్నా అని చెప్పిన. 1,00,000 రూపాయలు ఎంత మొత్తం ఎంత అవుతుంది అంటే ఫౌండేషన్ నుంచి 3,70,000 వరకు అవుతుందో. ఫస్ట్ 2,70,000 అనుకున్నాము. తర్వాత ఆయన ఏమన్నా అంటే 2,70,000 రూపాయలు మొత్తం నేనే ఇస్తా, ఎవరికి మీరు అడగకండి, అతని గురించి మనము అందరి దగ్గర డొనేషన్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆయన ఒకటే మాట అన్నాడు. ఆ రోజు మాకు చాలా ఆశ్చర్యకరమైంది. ఏంది మేము వస్తే 5,000, 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు అనుకున్నా, కానీ ఇంత భారీ ఎత్తున 2,70,000 ఇస్తారని మేము కలలో కూడా ఊహించుకోలేము. అయిన తర్వాత ఆ రోజు మా కమిటీ సభ్యులు ఎవరు రాలేదు, కందనెల్లి కమిటీ సభ్యులు. అయితే ఒకరోజు ఏం చేసినాం, మళ్ళీ నెక్స్ట్ డే మేము హైదరాబాద్కి 2 కార్లు తీసుకుని వెళ్ళిన తర్వాత 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత అన్న వచ్చిండు, మా గురించి టైం తీసుకొని వచ్చిన తర్వాత అతను అసలు అంత పెద్ద మనిషి, అంత చారిటబుల్ ట్రస్ట్ అయినా మాకు వచ్చి సారీ చెప్తున్నా, అంటే క్షమించండి మీకు వెయిట్ చేపించినందుకంటే మేము అన్న మీరు క్షమించడం ఏంది, మేము మీ గురించి వచ్చినామని చెప్పిన, లేదని ఒక 10-20 సార్లు మాకు క్షమించడం చెప్తే మాకు మంచిగా అనిపించలేదు. అన్నకు చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసి ఆయనకి ఇంత అభినందన చేపించిన తర్వాత, అన్న ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు అంటే, లేదు మాకు అన్న 3,70,000 రూపాయలు అవుతుంది, ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందంటే అప్పుడు వెంటనే ఏం చేసిందంటే ఇంకా 1,00,000 రూపాయలు ఎక్కువ చేసిండు. మొత్తం 3,70,000 రూపాయలు నేను మొత్తం ఇచ్చేస్తున్నా, మీరు ఎవరికి అడగకుండా అని చెప్పేసి ఆ రోజు కూర్చోబెట్టుకొని మాకు జిఎంకే
జేఎంకే ట్రస్ట్ వాళ్ళు మేము ఇంత ఉంటుంది అని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు రావడం లేదు, ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తున్నాను చెప్పేసి అన్న ఒకటే అన్నాడు, మీరు కుల మతాలకు అతీతంగా నేను ఉంటా. జై భీమ్ అనేది ఇప్పుడు మన రాజ్యాంగం మొత్తం నడుస్తున్నాం. మనం ఎవరి నుంచి నడుస్తున్నాం? ఆయన చట్టం పైనే మనం నడుస్తున్నాము. ఒక బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి కానీ కాదు, ఆయన అందరికీ చట్టాలు చేసిపోయిండు. నేను కూడా ఆయన వాదాలు నేనున్నా, అందుకే సేవా కార్యక్రమాలు మేము ముందు నడిపిస్తున్నాను చెప్పేసి ఆయన ఒకే ఒక విషయం చెప్పిండు, నేను ఖచ్చితంగా మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా జై భీమ్ గురించి నేను ఇవ్వగలుగుతా. మీ హిందువుల దగ్గర కూడా ఎవరికన్నా వీడియోస్ కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, ఎవరైనా ఇంకేమైనా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ, ఇంకేమైనా ప్రాబ్లం ఎడ్యుకేషన్లో పిల్లల పేదవారి ఎవరైనా ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ, ప్రైవేట్ కాలేజీలో ఎవరైనా చదివితే కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అని కూడా మీరు వెంటనే మా దగ్గరికి రండి. మా మతిన్ భాయ్ గారికి, ఫయాజ్ భాయ్ గారికి, వీళ్ళు ఎవరున్నా కూడా ఆఫీస్లో ఎవరున్నా కూడా వాళ్ళకి మీరు విన్నవించండి. ఆ విన్నవించిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్తారు, మీకు ఏం సహాయ సహకారాలు కావాలంటే వెంటనే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పాను. అలాగే చాలామంది కూడా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము విన్నాం కానీ డైరెక్ట్ మేము ఎప్పుడు వచ్చి చూడలేదు, కానీ విన్నాం, పేపర్లలో న్యూస్లలో విన్నాం. కానీ ఇది ఇక్కడ వచ్చిన తర్వాత అది నిజమని మాకు ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే సేవ అందరూ సంపాదిస్తారు, డబ్బులు సంపాదించినది కాదు, సేవా దాతృత్వం అనేది మనసులో నుంచి రావాలి. ఆ మనసు అనేది మేము ఇక్కడ చూసినాం. ఆయన మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంది, ఆయన ఎక్కడ మేము ఎక్కడ అని చెప్పేసి మేము మా కమిటీ సభ్యులంతా మేము ఆశ్చర్యానికి గురైపోయినాం. తర్వాత ఆయన ఏం చేసినట్టే తాండ్రికి వచ్చిన తర్వాత మీకు కలుస్తాను, కలిసిన తర్వాత ఏముందో మాట్లాడదామని. అలాగే రోజుదారి గురించి కూడా మాకు కిట్లు ఇస్తాను, హిందువులకు కూడా కిట్లు ఇస్తాను చెప్పిండు. మేము రోజు మీరు ఒక్కటి హిందువులకు, ముస్లింలకనే కాదు, హిందువులకు కూడా మేము ఎవరైతే పేదవారు ఉంటో వాళ్ళకు కూడా మా తరఫు నుంచి ఎంతో కొంతమందికి మేము సహాయం చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మొన్న కూడా రోజుదారికి పండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజు కూడా వచ్చి కలిసినాం. మీరు ఏం టెన్షన్ పడకండి, మీకు కందనల్లి గ్రామానికి ఏం కావాలన్నా, కందనల్లి ఒక గ్రామం కాదు, ఈ 4 మండలాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా మా దగ్గరికి తీసుకున్నాను అని చెప్పిండు. అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు జరగాలి. ముజీబ్ ఖాన్ అన్న గారు ఇంకా ఆరోగ్యాలు ఉండి ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలి. అలాగే అన్నారు మతిన్ అన్న గారు కూడా అన్నారు, ఇప్పుడే మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పి. మైక్రో ఫైనాన్స్ అంటే చాలా అద్భుతమైనది. అది ఇంట్రెస్ట్ లేకుండా మైక్రో ఫైనాన్స్ అంటే ఎంతోమంది ఆటో వాళ్ళు ఉన్నారు, పేదవారు ఉన్నారు, కుట్టు మిషన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ చాలా డబ్బు అవసరం. ఇప్పుడు మార్కెట్ అంతా ఎట్లా అస్తవ్యస్తంగా ఉంది. ఈ 6 నెలల లోపల అది కూడా ఇంప్లిమెంట్ అయిందంటే ఆయనకి ఇంకా తిరుగులేదు సేవా కార్యక్రమంలో. అందరూ కూడా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి మంచి కార్యక్రమాలు ముందుకు సాగాలని ఈ యొక్క కమిటీ తరఫున, ఈ వెల్ఫేర్ కమిటీ తరఫున, ముజీబ్ ఖాన్ అన్న చారిటబుల్ తరఫున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా. అలాగే ఇంకోటి, అందరూ ఆయన సొంత జాగా లోపల మోన్సాబ్లకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నా అంటే అది మామూలు విషయం కాదు. నేను నా తెలంగాణ స్టేట్లో కూడా నేను ఇప్పటివరకు ఏ చారిటబుల్ ట్రస్ట్ కానీ మోన్సాబ్లకు ఒక పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది నేను విన్న తర్వాత మేము అందరూ ఆశ్చర్యం కూడా, అరే ఈ మోన్సాబ్లో కూడా ఇస్తున్నాడు, ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ మొన్న ఇప్పుడు మతిన్ అన్న గారు చెప్పారు, మొన్న కూడా పేపర్ స్టేట్మెంట్ మేము చదివిన తర్వాత అది నిజమేనని చెప్తే అది మేము అనుకున్నాం, నిజమంటే అది నిజమే ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలి. మాలాంటి వాళ్ళకి హిందువులకు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నా అంటే ఇది చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలి, అన్న ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనించినందుకు, ఈ మసీద్లో మేము ఈరోజు కాలుపెట్టినందుకు, ఒక దేవుని మసీద్లో మేము కాలుపెట్టినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము బయట పోయినాక మసీద్లో నమాజ్ ఒకటే చదువుతారనేది ఒక్క కార్యక్రమం కాకుండా అన్ని కార్యక్రమాలు దాంట్లో మేము కూడా పాలు పంచుకోవచ్చు అని చెప్పేసి ఈనాటి కార్యక్రమంలో మేము ముగిస్తున్నాను. మాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు, అన్న వెల్ఫేర్ అన్న ఫయాజ్ అన్న గారు, మతిన్ అన్న గారు, ఫరీద్ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు అన్న. అందరికీ జై భీమ్. అందరూ బాగానే చెప్పారు, చాలా మంచి చెప్పారు. నా ఓన్ లాంగ్వేజ్లో చెప్తా. అయితే వెల్ఫేర్ అసోసియేషన్లు చాలా ఉంటాయి, సంక్షేమం కోసం పోరాడతామని చెప్పి చాలా వస్తుంటాయి, పుడుతుంటాయి, పోతుంటాయి. కాకపోతే వాళ్ళు చేసింది కొంచెం ఉంటుంది, గుప్పెడి చేస్తే గంపెడి చెప్పుకుంటారు. అయితే నేను అనుభవపూర్వకంగా చూసింది ఏంటంటే, మన ముజీబన్న గారు గంపెడి చేసినా కూడా గుప్పెడే చెప్తారు. అంటే నేను అనుభవించింది, నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, ఆయన చేసింది గంపెడు ఉంటుంది, చెప్పేది మాత్రం పిడికెడు ఉంటుంది. ఆ విధంగా ఇది ఒకటే కార్యక్రమం కాదు, మా విలేజ్కి స్టాచ్యూ ఇచ్చిందనే ఉద్దేశంతో చెప్పడం కాదు. అయితే ఆయన గురించి ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరైనా ఏమన్నా చేస్తున్నారంటే వాళ్ళ గురించి తెలుసుకుంటాం, నెట్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, పక్క వాళ్ళతో కానీ. అయితే మేము ఈయన నుండి సేకరించింది ఏంటంటే, ఈయన ఎట్లా, ఏం లేదు, ఏ విధంగా చేస్తుంది, నిజమేనా కాదా, గుప్పెడి వేసే గంపెడి చెప్తుండా, గంపెడి వేసి గుప్పెడి చెప్తుండా అని చెప్పి ఒక చిన్న అనాలిసిస్ చేస్తే, తాజ్మహల్ను దూరంకి వెళ్ళి చాలామంది చూస్తే అద్భుతంగా ఉంది అని అనుకుంటాం అంతే. దగ్గరకు పోయినప్పుడు మతి ఉండదిగా, అబ్బా ఇంత అద్భుతంగా ఉండ, అద్భుతం అని అనుభవించడం వేరు, మహా అద్భుతంగా చూడడం వేరు. అంటే నేను దగ్గరకు పోయినప్పుడు మహా అద్భుతంగా అనిపించింది ఈయన వ్యక్తిత్వం. అయితే ఆయన 2 విషయాలు, కూర్చున్నప్పుడు అన్న చెప్పినట్టుగా సారీ చెప్పడము, అది అంత గొప్ప వ్యక్తి కూడా మాకు సారీ చెప్పడం, అది చాలా ఆయన
చిన్న స్థాయిగానే అనుకుంటాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఉన్న స్థాయికి మమ్మల్ని కలవాల్సిన అవసరం కూడా ఒక ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సరేలే నేను కలుస్తాను చెప్పి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ రోజు వచ్చి 5-6 సార్లు సారీ చెప్పి దాంతోపాటుగా మా కోసం టీ తెప్పించి అవన్నీ చూసి మా బాగోగులు అడిగి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు. అంటే ఈయన చేసే కార్యక్రమాలు ఏమున్నా కూడా ఇంకొక మాట ఏమన్నాడంటే, ఎవరన్నా ఉండని, హిందూ ఉండని, ముస్లిం ఉండని, ఎవరైనా ఉండని, నాకు దేవుడు సంపాదించే గుణాన్ని ఇచ్చిండు, సంపాదిస్తున్నాను. కాకపోతే నేను దానం చేయాలి. అది చేసిన తర్వాత అది మంచిగా చెడ దేవుడు చూస్తాడు. కాకపోతే దానం చేసే గుణం నాకు దేవుని ఇమ్మని కోరుకుంటా. కాబట్టి నేను మీకు దానం నా బాధ్యతగా చేస్తున్నాను అని చెప్పి ఒక మాట అన్నాడు. అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను చాలామందిని చూసినా కానీ ఈ విధంగా మాట్లాడే వాళ్ళని ఎవరిని చూడలే. కలిమి మెలిమెలి లేకుండా స్నేహభావంతో ఆయనకు ఉన్నటువంటి హై స్థాయిని కూడా మాతో లో స్థాయిగా చేసుకొని మాతో కూర్చొని మమేకమై మంచిగా మాట్లాడి మాకి బాగోగుల గురించి తెలుసుకొని మీరు ఎట్లున్నారు, ఏం లేదు, స్టాచ్యూ ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి చూస్తే మహాత్ములు పుడుతుంటారు, మన మధ్యలో ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈయనను కూడా నేను ఒక మహాత్మునిగా గొప్పవానిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన మధ్యలో ఉండి మన బాగోగులు చూసి మనకు ఎలాంటి ఆపద వచ్చినా నేను వెనక ఉన్న ముజీబ్ అనే వ్యక్తిని కాదు, నేను ఒక శక్తిలాగా మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తా అనేటువంటి ఒక వాదనతోని మా మధ్యన ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనను ముజీబ్ భాయ్ ట్రస్ట్ జిఎంకే ట్రస్ట్ కాకుండా మన ఇంట్లో పెద్ద మన కుటుంబానికి పెద్ద నాన్న ఉంటారు కదా, నాన్న పోయిన తర్వాత అన్న ఎట్లయితే హ్యాండిల్ చేస్తారో మనందరికీ ఒక పెద్దన్నలాగా నేను భావించి ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా మంచిగా చేసి బీద వాళ్ళకి ఇంకా చాలా విధాలుగా సహాయ సహకారాలు చేకూర్చి ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా మహోన్నతమైన కార్యక్రమాలు చేసి గొప్ప వ్యక్తిగా ఎదిగి ఒక శక్తిగా విరజిల్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు, నేను కూడా మస్జిద్లకు ఎప్పుడు పోలేదు, మస్జిద్ పక్క నుండి వెళ్ళేది ఎప్పుడు కూడా, కానీ ఇంత సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడ కూర్చునబెట్టి ఇంత మర్యాదపూర్వకంగా కూర్చునబెట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ఒక వ్యక్తి కోసం కూర్చున్నాము ఇక్కడ, ముజీబన్న అనేటువంటి ఒక వ్యక్తి కోసం ఇక్కడ కూర్చున్నాము. ఆయన లేకుంటే మనం ఇంత ఫ్రెండ్లీగా కలిసే వాళ్ళం కాదేమో నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆ వ్యక్తిని ఒక శక్తిగా వెలుగొందేటట్లు చేసి ఆయన పేరుకు మనం ఎలాంటి చెడు కార్యక్రమాలు చేయకుండా, ఆయన పేరును ఖరాబ్ చేయకుండా మనం ఇంకా ఉన్నత శిఖరాలకి పెంపొందించాలని చెప్పి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, మా యూత్ సభ్యులకు కానీ, కందనల్లి గ్రామ యువకులకు కానీ మరియు అసోసియేషన్ సభ్యులకు నాకు కొంచెం పేర్లు తెలియదు, క్షమించాలి. అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్. सर हाँ मुझे सर मेरे को मिशन दिया तो मैं भी सीख रही हूँ। मेरा लड़की नहीं, खाली 2 लड़की थे, मैं भी जी रही हूँ। मर्द नहीं, कोई भी नहीं है, पैर टूटी है और मेरे को मिशन दिया तो बस उतना ही, तुम्हारा आशीर्वाद से बच रही हूँ। नमस्कार साहब जी, हर तांडे को मिशन दिया, गरीब आदमी को बहुत अच्छा काम करे साहब। अब मिशन दिए इसका वास्ते बहुत शुक्रिया साहब। कुछ काम नहीं करे सरकार, मिशन में जी सकते साहब, छोटी आधा रोटी में मिल सकती साहब, शुक्रिया साहब। నమస్కారం అందరికీ. గోర్బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రకాష్ రాథోడ్ అనే నేను మాట్లాడుతున్నాను. తాండాకు మా ముజీబ్ ఖాన్ సాబ్ జిఎంకే బిల్డర్స్ అందరికీ కుటుంబిషన్ ఇచ్చినారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మన ప్రమిళ అనే పిల్ల హ్యాండిక్యాప్ ఉన్నది, ఆ పిల్లకు బతుకుతీరు అనేది ఎవరికి సపోర్ట్ లేరు. కానీ మన ముజీబ్ ఖాన్ సాబ్ జిఎంకే బిల్డర్ ఆధ్వర్యంలో వాళ్ళు కుటుంబిషన్ ఇచ్చి మా గోర్బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ కి కుటుంబిషన్ ఇచ్చి ఒక పేద ఆడోళ్ళకు కానీ మహిళలకు కానీ కుటుంబిషన్ ఇచ్చి మంచిగా ఆడుకున్నారు. కాబట్టి జిఎంకే బిల్డర్ ముజీబ్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి మా ముజీబ్ ఖాన్ సాబ్ ఆయన కుటుంబం సుఖశాంతులతో మా గిరిజనుల ఆశీర్వాదంతో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మంచిగా 100 ఏళ్ళు ఆశీర్వాదం ఇచ్చి అలానే ఇంకా ముందు లేని వాళ్ళకి
ఆపత్తిలో ఉన్న వాళ్ళకు కూడా ముజీబ్ ఖాన్ సాబ్ ఆడుకోవాలని మా గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేసి ముజీబ్ ఖాన్ సార్కి థ్యాంక్ యూ అని తెలుపుతూ ధన్యవాదాలు ముగిస్తున్నాం.